గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు కొంతమంది గెస్టులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే చూడడానికి పిల్లలే కానీ చిచ్చర పిడుగులు. వాళ్ళ కంటెంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన సమాజంలో ఏం జరుగుతుందో ఆ విషయాన్ని అందరికీ నచ్చేలా, అందరూ ఒప్పుకునేలా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కామెడీ జోనర్ని ఎంచుకొని దాంతో మనందరికీ మెసేజ్ ఇచ్చేలా ఆ వీడియోస్ చేస్తున్నారనమాట. అందుకే చాలా బాగా అనిపించింది. అంత వయసుకి తగ్గట్టుగా కాదు, అందరికీ అర్థం అవ్వాలని వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళంతటి వాళ్ళు మార్చుకొని ఆ వీడియోస్ చేయడం ఒక విధంగా ఇంప్రెసివ్ అనిపించింది. సో వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు SVY ఎడిటింగ్ టీం నుంచి మొత్తం టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ రా. మళ్ళీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో విష్ణు గారు, మీరు నాకు మెయిన్ గా తెలుసు కాబట్టి మీ టీం ని ఒకసారి మీరే నాకు ఇంట్రడ్యూస్ చేయండి, నాకు మా ఆడియన్స్ కూడా. వాళ్ళందరి క్యారెక్టర్స్ నేమ్సే తెలుస్తూ ఉంటాయి, రియల్ గా ఎవరికి తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయండి. ఇతను వినయ్. వినయ్ మా ఇంటి దగ్గర వీళ్ళంతా కూడా అందరింటి దగ్గరే. ఎక్కడి నుంచి మీరు? మాది గుడిసెలోనే ఒక చిన్న విలేజ్ అక్క. డిస్ట్రిక్ట్ వచ్చేసి నిర్మల్. ఒక మారుమూల విలేజ్. సో వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర పిల్లలే. వినయ్ ఇతని పేరు. సో విశ్వాంత్ అంటే ఇతను నాకు బామ్మర్ది అవుతాడు. సో ఎప్పుడు కూడా నేను బామ్మర్ది అంట వీడియోలో కూడా. సో విశ్వాంత్, రాహిణి, స్వాతి ఆమె మా సిస్టర్, అంటే పిన్ని వాళ్ళ కూతురు, ఆమె లాస్ట్ అమ్మాయి. అందరూ మీ ఊరోళ్ళే, దగ్గర వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ వీడియోస్ లోకి తీసుకురావాలని ఆలోచన ఎవరిది? నాదే అక్క. అంటే నేను సరదాగా అప్పట్లో ఎడిటింగ్ చేసేది, చిన్న చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసేది. సో ఒకసారి ఏమైందంటే RRR మూవీ చూసరికి పులి వెంటాడే ఒక సీన్ ఉంటది కదా. సో నేను ఎందుకు చేయదు ఒకసారి అని నాకు చిన్న చిన్న 8th క్లాస్ నుంచి నాకు తెలుసు కొన్ని ఎడిటింగ్స్ చిన్న చిన్న, అంటే అంతా తెలియదు కానీ కొంచెం తెలుసు. సో మనం ఎందుకు చేయద్దు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ బాబా అప్పుడు చిన్నగా ఉండే వీడిని తీసుకెళ్లి అడవికి తీసుకెళ్లి ఆయన తోటి పరిగెత్తేడాలు, ఫైట్ సీన్లు, కుక్క చైలు ఉంటాయి కదా, కుక్క చైలతో కట్టేసి కొమరం భీముడు సాంగ్ చేసేసరికి మా ఊరు గ్రూప్ ఉంటది కదా అక్క, దాంట్లో పోస్ట్ చేసేసరికి అందరూ మెచ్చుకున్నారు. అరే బాగా చేస్తున్నావు విష్ణు, బాగా చేస్తున్నావు, టాలెంట్ ఉంది. నాకు ఏమనిపించింది అంటే అరే జనాలు ఇంకా అంటే ఊరి వాళ్ళు మంచి పొగుడుతున్నారు కదా అనే ఉద్దేశంతో సో అట్లా చేయడం జరిగింది. తర్వాత కవర్ సాంగ్ చేసిన. సో కవర్ సాంగ్ చేసేసరికి ఒక 5 lakhs వ్యూస్ వచ్చినాయి అప్పటిదప్పుడే. సో నాకు ఇక నచ్చింది, అరే ఇట్లా చేయాలి, జనాలు ఆదరిస్తారు అని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయినా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నేను నా వయసు వచ్చేసి 18, 19 అంతే. అప్పటికే మీరు వీడియోస్ చేయడం, కవర్ సాంగ్స్ చేయడం? అవును, అప్పుడే స్టార్ట్ చేసిన. అంటే ఎడిటింగ్ అప్పుడు అంత లేదు, కొంచెం యూట్యూబ్ లో చూసుకుంటూ యూట్యూబ్ నేర్చుకున్నా. అంటే మన పల్లెటూరులో ఎవరు మనకు తెలియదు కదా, చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ లో నేర్చుకోవడం జరిగింది. యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ చేయడానికి నేర్చుకున్నా. అంతే. సూపర్. ఇందాక మీరు అన్నట్టు మీది ఒక మారుమూల గ్రామం కదా, ఇంత టెక్నాలజీ గానీ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ గానీ చాలా కొత్త అయి ఉంటుంది. ఆ ఊర్లో అసలు ఆల్మోస్ట్ ఎవరికి తెలిసి కూడా ఉండకపోవచ్చు, ఇలా వాడుకోవచ్చు, మనమే యూట్యూబర్స్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఎలా ఉండేది ఆ ఫేస్ బిగినింగ్ లో? సో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. అంటే ఎట్లా అంటే మనం కవర్ సాంగ్ చేసేది అన్నా కదా, కాపీ రైట్స్ వేస్తుండే, ఒక్కొక్కరు బ్లాక్ చేస్తుండే, చాలా కష్టపడేది. చిన్న పిల్లలు వీళ్ళకు అంటే చాలా టేక్స్ తీసుకుంటుండే, సాంగ్ లో అయినప్పటికీ కూడా చాలా టేక్ తీసుకుంటుండే, బాగా రిస్క్ అయ్యేది. అప్పుడప్పుడు అరుస్తుండే, తిట్టేనా పాపం పిల్లలుగా. ఇక విష్ణు హార్డ్ వర్క్ చేస్తున్నా పడుతుండే, తిట్టే వాళ్ళని, మా సిస్టర్ని అప్పుడప్పుడు అంటే కోపంలో కొట్టేవాడిని, ఇక్కడ కొట్టే. అంటే నేను వాళ్ళ కోసమే కదా, మనం మంచి ఫేమ్ అయితే కూడా మన ఊరికి ఒక గుర్తింపు వస్తుంది, మనకు ఒక గుర్తింపు వస్తుంది అని ఏడ్చే వాళ్ళు. వాళ్ళకి కుదిరికిచ్చేవాడిని బిస్కెట్స్ అవి ఇట్లా కొనిస్తే వాళ్ళు కూల్ అయిపోయేవాళ్ళు. అప్పుడు ఏమైతే కాపీ రైట్స్ పడేది, ఒక్కొక్కసారి వీడియో బ్లాక్ అయ్యేది. నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా, మా సరౌండింగ్ లో కూడా ఎవరు లేరు, యూట్యూబర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఏం చేసిన అంటే యూట్యూబే ఆధారం, యూట్యూబ్ లో చూసుకుంటూ యూట్యూబ్ నేర్చుకున్నా. అంటే చాలా స్ట్రైక్స్ వచ్చాయి. అంటే నాకు మా బామ్మరిది ముఖ్యంగా చిన్న పిల్లాడు, ఇంకా కత్తి పట్టడాలు అవి మనకు తెలియదు కదా చేయదని. కత్తి పట్టడాలు, రక్తం చూపెట్టాలి, స్ట్రైక్ పడ్డది, వార్నింగ్ పడేది, అట్లా చాలా ఫేస్ చేసిన. మళ్ళీ కొంతమంది ఏమండేవారు అంటే నెగ్లెక్ట్ చేసేవారు, పిల్లల చదువు ఆగమవుతుంది, అట్లా ఎందుకు చేస్తున్నారు అంటే. ఒక విషయం ఏంటంటే నేను సండేనే తీస్తా వీడియో, అది కూడా 2 hours 3 hours తీస్తా. అంటే బయట వాళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు వాళ్ళ టీచర్స్ ఏం తెలుసు తెలియదు కదా, చూడరు కదా. సో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు వీడియోస్ అంటారు, పిల్లలు ఎట్లా చదువుతారు
అని అలా ఒక అపోహ ఉండేది. నేను ఒక 2 hours లేదా 1 hour అట్లా చేస్తాను. నేను కూడా ఒక టీచింగ్ చేస్తా ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు. ఆ టీచింగ్ చేస్తూ ఇటు ఈ వీడియోలు ఇప్పుడు చేస్తాను. ఏం చదువుకుంటున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? బిఎడ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను. ఓకే, ఈ గ్యాప్ లో టీచింగ్ కూడా టీచింగ్ చేస్తూ ఇటు వీడియోలు చేస్తాను. మామూలు ఇన్స్పైరింగ్ కాదుగా. వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ స్వాతి. హాయ్ అక్కయ్య. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చదువుతున్నావు నువ్వు? నేను 9th క్లాస్. 9th క్లాస్. మరి స్కూల్కి వెళ్ళకుండా వీడియోస్ కి లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, స్కూల్కి వెళ్ళేది ఎక్కువ ఇంట్రెస్ట్? స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు తీస్తాను హాలిడేస్ మాత్రమే వీడియోస్ చేస్తాను. మీ మమ్మీ వాళ్ళకి ఇష్టమేనా నేను ఇట్లా వీడియోస్ లోకి పంపించడం? ఇష్టమే. అవునా? ఏమన్నారా? ఏమన్నారు? చదువుకోకుండా ఎందుకు బిడ్డ ఇవన్నీ నీకు అట్లా? లేదు. అసలు కాదు, ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతుంది? కొట్టేలాగా అనిపిస్తున్నాను నేను కొంచెం. అన్నారు మీరు ఇప్పుడు. లేదు అదేం లేదక్క. హాయ్ రాహిణి. హాయ్ అక్క. రాహిణి ఇంటర్ అంట గైస్. నాకు కింద నుంచి మైండ్ లోంచి పోవట్లేదా? నేనే అడగకుండా నేనే చెప్పేస్తున్నా ఇంటర్ అంట అని. నిజంగా ఇంటరా? నిజం చెప్పు. ఇవన్నీ కొంచెం స్కిప్ చేసి వెళ్ళిపోయినావు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లే చదువుకుంటా? అన్ని చదువుకుంటే వెళ్ళిపోయినావా? నీకు ఇష్టమా ఈ వీడియోస్ లోకి వెళ్ళడం? అంటే మీ ఊర్లో అసలు ఫస్ట్ యూట్యూబర్ అయ్యి ఉండొచ్చు, ఎవరికి తెలియదు కూడా కదా అప్పుడు యూట్యూబ్ గురించి. ఎందుకని ఇంట్రెస్ట్ ఉండింది అప్పుడు? అంటే ఇట్లా మేము యూట్యూబ్ లో చూసేవాళ్ళం కదా కొందరు వీడియోస్, మాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇట్లా అంటే వీళ్ళలా మేము ఉండాలి అని ఒకటి ఉండేది. ఎవరు వీడియోస్ చూసేవాళ్ళ? అంటే జున్ను వీడియోస్ కానీ వాళ్ళ లక్ష్మి వీడియోస్ కానీ వాళ్ళే చూసేవాళ్ళం. వాళ్ళే చూసి వాళ్ళలా మేము ఉంటే బయట మాకు ఉంటుందని. ఫేమ్ కోసమా? అందరూ గుర్తించాలనా? అంటే గుర్తింపు అనేది రావాలని. గుర్తింపు రావాలని. హాయ్ విశ్వాంత్. ఇంటర్వ్యూ ముందే ప్రిపేర్ చేశాను నేను. మేడం లేకపోతే ఆంటీ అనొద్దు అక్క అనాలని చెప్పేసి, అందుకే హాయ్ మేడం, హాయ్ అక్కయ్య అంటున్నాడు. ఎందుకు అంత భయం? నేను చూడడానికి అంత భయంకరంగా ఉన్నాను? ఏం లేవు అక్కయ్య. ఏం లేవు అక్కయ్య. ఏం చదువుతున్నావు విశ్వాంత్ నువ్వు? 4th క్లాస్ అక్కయ్య. నిజంగా భయపడుతున్నావు నటిస్తున్నావు? చెప్పరా. నువ్వు భయపడతలేవు, నటిస్తున్నావు అయితే. నటిస్తలేను. నీకు ఎందుకు ఇష్టం వీడియోస్ అంటే? ఇష్టమే చిన్నప్పటికి వెళ్ళి. చిన్నప్పటికి వెళ్ళి అసలు చిన్నప్పటికి వెళ్ళి ఏం తెలుసురా నీకు అట్లా? వీడియోలు ఇష్టం నేను కూడా అందరి. నేను కూడా ఫేమస్ కావాలని అది చేసిన. ఫేమస్ కావాలని? ఫేమస్ స్పెల్లింగ్ చెప్పు. FIMEAS. FIMEAS. ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసావు, అది నాకు బాగా నచ్చింది. అసలు కరెక్టా కాదా పక్కన పెట్టు, కరెక్ట్ గా చెప్పేసావు. FIMEAS. ఫేమస్ స్పెల్లింగ్ చెప్తున్నా, నేర్చుకోండి గైస్ మీకు కూడా. FIMEAS ఫేమస్. అంతే కదా? అంతే. రేపు మీ స్కూల్లో టీచర్ చూడాలి ఈ వీడియో. హాయ్ వినయ్. ఏం చదువుతున్నావు? 9th అక్క. పెద్ద మాటకు ముందు అక్కే అనుకోక అక్కయ్యనా? ఖచ్చితంగా అది మ్యాండేటరీనా? నువ్వేంటి సైలెంట్ గిడ్డా? అంతే అక్క. ఎందుకు అంతే? మైండ్ సెట్ అంతే అక్క. మైండ్ సెట్ అంత? అమ్మో మైండ్ సెట్ అంటావా? అమ్మో చిన్నప్పటి పెద్ద పెద్ద పదాలు నేర్పించినారు. లేదు చిన్నప్పటి నుంచి అంతే వాడు. అవునా? ఇంట్లో కూడా అంతే ఉంటావా? ఇటు యాక్టింగ్ చేస్తాడు, వీడియో తీస్తాడు. మనకి రెండు. కెమెరా కూడా నువ్వేనా? కెమెరా వీడే, యాక్టింగ్ వీడే. ఓ, ఇప్పుడే కెమెరా ఎవరు నేర్పించారు నీకు అసలు? కెమెరా స్కిల్స్ ఇక మాది మేమే చూసుకోవాలి కదా, మాకు ఎవరు ఉండరు. మాది మేము చూసుకోవాలి కాబట్టి ఇక ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా కెమెరామ్యాన్, ఈ అమ్మాయి కూడా వీడియో తీస్తుంది. వీళ్ళిద్దరు. అసలు ఆ వయసులో నేను క్యాపిటల్ W స్మాల్ W అని చదువుతుండే, నాకేం వచ్చేది కాదు. నిజంగా ఇన్స్పైరింగ్. వినయ్, నీకు ఎందుకు ఇష్టం వీడియోస్ అంటే? ఇక చిన్నప్పటికంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చేసి కొమరం మీద వీడియో తీద్దామన్నాక నేను అక్కయ్య పోయినాక ఇక తీసేసరికి అది మమ్మల్ని మెచ్చుకున్నారు. వీడియో తీసినాను, మెచ్చుకున్నాక అట్లనే తీయబుద్ధి అయింది. అందరు మెచ్చుకుంటారు, బాగుంటదని. ఇంట్లో మీ అందరి ఇళ్ళలో ఏమంటారు మామూలుగా మీ అమ్మ వాళ్ళు అసలు వీడియోస్ గురించి? ఫస్ట్ ఒకప్పుడు ఏమనే వాళ్ళు అంటే, ఎందుకు వీడియోలు తీసి ఏమొస్తుంది, ఆ వీడియోలతో ఏమవుతుంది. మా అమ్మ అనేది ముఖ్యంగా ఏమన్నా జాబ్ చేసుకోవచ్చు కదా వీడియోలతో, పిల్లలతో ఎప్పుడు అంటే వీళ్ళు మా ఇంటికి వస్తారు. ఇంట్లో ఇక చిన్నపిల్లలు ఎట్లుంటారు, అది తలని వస్తుంది, ఎందుకు ఆ వీడియోలతో ఏమొస్తుంది అనే. తర్వాత నేను ఒక్కసారి అంటే నాకు ఏంటంటే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఏదైనా వర్క్ చేస్తే దాన్ని వదలద్దు, సక్సెస్ అయ్యేదాకా వదలద్దు అని మై మెంటాలిటీ. ఇప్పుడు నేను 3 years అవుతుంది అక్క ఛానల్ పెట్టి. చాలా అప్పుడు ఈ ఫోన్ తోటి తీసేవాడిని, చిన్న ఫోను. ఇది హీట్ అవుతుండే, హీట్ అయ్యేసరికి ఏమైతుంటే కెమెరా ఓపెన్ కాదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒక ఏమంటే డస్టర్ కానివ్వండి లేకపోతే ఏదన్నా పేక్ కానీ అంటే వాటర్ తీసి తుడిసేవాళ్ళం, అది కూల్ కోసం. కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. అంటే మాకు కసి ఉన్నది. అరే ఇప్పుడు అందరూ అంటారు వీడియో అట్లా అంటారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి మనం
వాళ్ళ ముందర తక్కువ కావద్దు కదా, ఎట్లనే వేసి సక్సెస్ కావాలన్నట్టు ఉద్దేశం. మా ఇంట్లో పేరెంట్స్ కి తెలియదు కదా, అంటుండే ఏమైనా చేసుకోవచ్చు కదా, నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా వీడియోలు అంటూ అవి. అప్పట్లో మాకు ఏమొచ్చాయంటే 600-700 వ్యూస్, ఒక బాగా వేస్తే 1K ఇట్లా వచ్చేది. అంటే ఆ ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళకు చేసేది అంతే అనేది. అనే తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత బాగా చేస్తున్నావు రా విష్ణు, సూపర్, మేము యాక్టింగ్ చేస్తాం. మా అమ్మ అంటది, మా డాడీ అంటారు, విష్ణు నేను కూడా యాక్టింగ్ చేస్తారా, మా అమ్మ అంటారు నేను కూడా యాక్టింగ్ చేస్తారా. అంటే జనాలు ఇప్పుడు మేము బయటకు వెళ్ళేసరికి గుర్తుపట్టేసరికి వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. కాదు, ఫస్ట్ అసలు యూట్యూబ్ పెడతాను అని మీరు ఎవరికి చెప్పారు? ఇట్లా నాకు ఒక ఛానల్ పెట్టే ఆలోచన ఉంది, నేను వీడియోస్ చేస్తా అని. ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నేను ఏంటంటే మై విలేజ్ షోస్, సో మై విలేజ్ షోని చూసిన. నాకు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం బయటకు పోయి ఆ వర్క్ ఈ వర్క్ చేసుకోవడం ఎందుకు, నాకు శ్రీరామ్ శ్రీకాంత్ అన్న మెంటాలిటీ. సో ఉన్న ఊర్లోనే ఇప్పుడు మనకు టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ్ శ్రీకాంత్ అన్న ఆ టాలెంట్ తోటి వాళ్ళందరూ బయట అట్లా వెలికి తీశాడు కదా. సో నా దగ్గర కూడా టీం ఉంది, వీళ్ళు ఇట్లా చిన్నపిల్లలే అయినప్పటికీ టాలెంట్ బాగుంది. సో మాటలు కానివ్వండి అవన్నీ బాగున్నాయి. సో నేను కూడా ప్రయత్నిస్తే తప్పేంది అని చేసిన. సో చేసేసరికి అప్పట్లో చెప్పిన కదా 3RR చేసేసరికి కొంచెం ఊర్లో పొగిడేసరికి పొగిడారు, అరే భలే చేస్తున్నావు విష్ణు, బాగా చేస్తున్నావు, ఆ గ్రాఫిక్స్ పులి ఉరికే అది ఇది పెట్టేసిన, మంచిగా చేస్తా అన్నారు. అన్న తర్వాత నాకు కూడా బాగా అనిపించింది, మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయింది. కానీ కొందరు అనేవాళ్ళు, అంటే ఎందుకు వీడియోస్ చేయడం, పిల్లల చదువు వేస్ట్ అవుతుంది, ఇక వీళ్ళ పేరెంట్స్ అంటే కొందరు అంటారు కదా, అంటే వీళ్ళు చదవకుండా వేరే కారణంతో చదవకుండా నాకే బాధ. మీ ఛానల్ వీడియోలు చేస్తుంది కాబట్టి వీడు ఆగమేయండు, మీ ఛానల్లో యాక్టింగ్ చేస్తుంది కాబట్టి వీడు స్కూల్కి వస్తలేడు. అట్లా నాకు ప్రాబ్లం కాబట్టి వీళ్ళు అనేది ఎప్పుడు రుద్దేది, మీరు స్కూల్కి పోతేనే యాక్టింగ్కి రండి, లేకపోతే అవసరం లేదు, మీరు చదువుతూనే హోంవర్క్ చేస్తేనే మీరు ఛానల్లో ఉంటారు, లేకపోతే లేదు అంటే వాళ్ళ ఆ భయంకైనా చదువుతారు. ఏ విషయం ఫస్ట్ ర్యాంక్ అనేది? మీడియం. ఎందుకంటే ఆలోచించి చెప్పు. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే చదువుతున్నట్టు కాదు, అట్లా మైండ్ సెట్ ఏం పెట్టుకోకు. నాకు అసలు ఏ ర్యాంక్ వచ్చేది కాదు, అయినా కూడా పైకి వస్తుండే, ఏం కాదు, ఓకేనా? అట్లా అట్లా మళ్ళీ స్కూల్ టీచర్స్ అందరు నన్ను వేసుకోకండి, అట్లా ఏం లేదు, బాగా చదువుకోరా నువ్వు. ఓకే అక్కయ్య, ఓకే అక్కయ్య. వెళ్తున్నావు స్కూల్కి నిజంగా? అవును అక్కయ్య. ఎన్ని డేస్ పోతావు స్కూల్కి? పోతాయిగా. ఎన్ని డేస్ అని అడిగినా నేను. 1 week లా 1 day పోను, మిగతా రోజులను 1 week లో 1 day పోవా? ఎందుకు పోవా 1 day? పోనీ వాళ్ళే వస్తాయి, ఒక్కోసారి 1 week కూడా పోతా. కడుపు నొప్పి వస్తుంది కదా నీకు స్కూల్కి వెళ్తే? రాదా? రోజు ఏడుస్తావు అమ్మ నేను స్కూల్కి పోను పొద్దునే అని? నిజం చెప్పు. ఒక్కొక్క రోజు 1 week ఎన్ని డేస్ ఉంటాయి విశ్వాంత్? 1 week 7 days. ఏంటి ఆ వారాల పేర్లు చెప్పు వరుసగా? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. వెన్స్డే స్పెల్లింగ్ చెప్పరా? WEDNESDAY. WEDNESDAY. నేర్చుకున్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది కదా స్కూల్కే వచ్చా నేను, పక్క ఇంటర్వ్యూకి రాలేదు అనిపిస్తుంది కదా నీకు? నవ్వుతున్నా ఏంటి? అవునా అనిపిస్తుందా? అనిపిస్తలేదు అక్క. ఏమంటే ఎక్కడ తిడతానా అని. పాపం పర్లేదు, ఏం కాదు, కంగారు పడుకో. నువ్వు ఒకరోజు ఏదో ఒకరోజు సాధిస్తావు, ఒకరోజు సాధిస్తావు నాన్న. సాధిస్తారండి, ఏం డైలాగ్ అది, సాధిస్తారు పెద్ద అయినా అనేది అంటది అట్లా. స్వాతి, ఇప్పుడు నీతో పాట పాడిద్దాం అనుకుంటున్నా నేను. లేదా? ఎందుకట్లా? పాటలు పాడతారా మీ టీంలో ఎవరైనా? పాటలు ఇంతవరకు ఎవరు, కొంచెం డాన్స్లు అప్పుడప్పుడు డాన్స్లు చేస్తారు. అంటే మాకు కూడా డాన్స్ ప్రాక్టీస్ అదేముండదు, ఫోన్ లో చూసుకుంటూ నేర్చుకుంటారు. కవర్ సాంగ్స్ చేసేది అన్న కదా, సో అది చూసుకుంటూ పాపం వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ 1 day అంతే. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఉంటాయి కదా, మేము హాలిడే పెట్టి అట్లా ఏముండదు. స్కూల్ నుంచి వస్తారు, హోంవర్క్ చేసుకుంటారు, నైట్ వస్తారు, చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ అంతే. మీ ఛానల్ పేరేంటిది? SVY ఎడిటింగ్. SVY అంటే ఏంటి మీరు చెప్పకండి, వాళ్ళని చెప్పని. సౌదాని విష్ణు యాదవ్. ఎవరి పేరు అది? మరి మొత్తం ఆయన పేరే ఉంది, మీరు ఎవరు ఎందుకు లేరు ఛానల్ పేర్లు? అబ్బా అంతేనా? విశ్వాంత్ నీ పేరు పెట్టమని ఎందుకు అడగలేము? విశ్వాంతే. మరి మిగతా వాళ్ళ పేర్లు? నాకు సంబంధం లేదు, నా పేరైతే ఉంది. నీ పేరైతే ఉంది, మీ పేర్లు వద్దా? అది వి అంటే వినయ్ అంటాడు ఇప్పుడు. మీ ఇద్దరు పేర్లు? స్వాతి, మిగిలిపోయింది రాహిణి ఒకటే. మా టీం అందరు ఉంటే నేను వద్దు రాహిణి, నువ్వు ధర్నా చేయి. మా టీం అంతా ఒక్కదాన్ని లేను, ధర్నా చేయి నువ్వు. మా టీం వాళ్ళు ఉంటే నేను ఉన్నట్టే. అంతేనా?
అట్లా రుద్దేసినారు పాపం వాళ్ళు. ఇప్పుడు నేను అంటే ఆమె మనసులో పెట్టుకుంటది, మనసులో పెట్టుకుని తర్వాత అంటది మళ్ళీ. మీ ఎవరి పేరు లేవు నిజంగా, ఆయన ఒక్క పేరే పెట్టుకున్నాడు. నా పేరు కూడా ఉన్నాయి ఇక. మీ అంటే పుష్పం, మీ అంటే వినాయక్. ఇంకా మీ అంటే వైష్ణవి, నేను కూడా అనుకుంటా నా పేరు కూడా ఉంది మీ ఛానల్లో అని అనుకోవాలా. అంటే క్యాజువల్ గా, అంటే అప్పుడు నేను ఎడిటింగ్ చేసేది కాక, సో అట్లా పెట్టేసుకున్నా. ఇట్లా ఇక మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎప్పుడే బయటకు వెళ్ళినా కూడా ఎస్బీఐ బ్రో, హాయ్ బ్రో, ఎస్బీఐ ఎడిటింగ్స్ బాగున్నారా, వీడియోస్ బాగుంటాయి అంటారు. సో నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు. సో అట్లనే ఇక ఇప్పటికీ అట్లనే ఉండాలని. గుర్తుపడతారా బయట మీ అందరినీ? ఏమని పలకరిస్తారు? ఎస్ఏ ఎయిటింగ్ సమీర్ అంటారు అంతే, పేర్లు ఎవరికి తెలియదు బాబు. పేర్లు ఎవరికి తెలియదు. బామ్మర్ది. ఇప్పుడు ఇతని బామ్మర్ది అంటారు, అంటే నేను ఛానల్లో బామ్మర్ది అంట. సో బాబా ఈయన ఇతను బయటకి వెళ్ళినా కూడా బామ్మర్ది అంటారు. నువ్వు అందరికి బామ్మర్దేనా? అందరికి బామ్మర్ది, బామ్మర్ది. అందరికి బామ్మర్ది. రాహిని నిన్నేమని పలకరిస్తారు బయట? నన్ను పొట్టి అంటారు, నేను పొట్టి హైట్ తక్కువ అందరు అలానే అంటారు అక్కయ్య. అట్లా అంటే పిలుస్తారు. నేమ్ తెలియదు కదా, ఎవరికి తెలియదు బయట. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్క షూట్ లో ఒక్కొక్క నేమ్ పెడతా, స్వరూప అని, లావణ్య అని, ఏదో అంటే కంటెంట్ కి తగ్గట్టు పెట్టుకుంటా నేను. స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? స్క్రిప్ట్ నేనే రాస్తా. మీరే? ఎలా అండి అంటే నేను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటది, ఆ మెసేజ్ ని కూడా ఫన్నీ వేలో చూపిస్తూ ఉంటారు. ఈ మీ ఏజ్ కి మీరు చూపించే అంత మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ కి అసలు సంబంధమే లేదు బేసిక్ గా మాట్లాడితే. మరి స్క్రిప్ట్ ఎలా రాస్తారు? స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మేము పల్లెటూరే కదా మేడం, పల్లెటూరే కాబట్టి సో మా ఊర్లో జరిగే సన్నివేశాలు నేను ఒక కథ రూపకంగా అల్లేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఉంది అనుకోండి, సో పెళ్లిలో నేను అబ్జర్వ్ చేస్తా ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పగింతలు అయినప్పుడు కానివ్వండి, ఏదైనా పెళ్లి భోజనాలు అప్పుడు కానివ్వండి, డిఫరెంట్ స్టోరీలు దొరుకుతాయి అక్కడ. ప్రతి అది అసలు అవసరం లేదు, పల్లెటూరులో ఉంటే చాలా ఫన్నీ దొరుకుతాయి మనకు. అక్కడ అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు థాట్స్ వస్తాయి, అవి అదే వస్తుంది. సో పడుకున్నా ఎక్కడికి పోయినా నాకు అది తీయాలి, అది తీసిన తర్వాత మనశ్శాంతి అనిపిస్తుంది. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటది మనసులో, ఆ కంటెంట్ తీయాలి, అక్కడ సన్నివేశం జరిగి తీయాలి. సో దానిని ఏం చేస్తా అంటే నాకు అనుగుణంగా, పిల్లలకు అనుగుణంగా నేను రాసుకుంటా. అప్పటికప్పుడే బ్రెయిన్ లోనే అయిపోతుంది, అది బ్రెయిన్ లో అయిపోతుంది. ఫోన్ ఉంటే ఫోన్ లో టైప్ చేసుకుంటా మళ్ళీ, ఎందుకంటే మర్చిపోతా, నాకు మర్చిపోయి కాబట్టి ఆ డైలాగ్స్ అవన్నీ నేను ఫోన్ లో రికార్డ్ చేసుకుంటా. నెక్స్ట్ డే కథం షూట్ పెట్టేస్తా. అబ్బో కాదు, మీ షూట్ కి తగ్గట్టుగా ఊర్లో వాళ్ళందరూ ఎట్లా వచ్చేస్తారు అసలు ఆ వీడియోస్ లో? వస్తారు, చెప్తారు మేము వస్తాం పిలువ అంటారు. ఒక్కొక్కసారి ఏమైతే షేమ్ గా ఫీల్ అవుతారు, చెప్తా, నేను మోటివేషన్ ఇస్తా, మనని చాలా బాగా గుర్తుపడుతారు, నిన్ను కూడా గుర్తుపడతారు అంటే. ఇప్పుడు వాళ్ళు ఎటన్నా ఊరికి పోతారు కదా, నువ్వు ఈ వీడియోలో కనబడ్డావు అంటారు కదా, అన్న తర్వాత వాళ్ళు ఉంటారు, విష్ణు నన్ను బయట గుర్తుపడుతున్నారు, నేను వస్తా రేపటి నుంచి షూటింగ్ అంటారు. చాలా మంది కూడా ఇప్పుడు చాలా మంది మెసేజ్ చేస్తారు, బ్రో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము వస్తాం మీ ఛానల్లో యాక్ట్ చేస్తాం అని. అప్పుడు ఒకప్పుడు అసలు ఏం ఫేమ్ లేకపోతుండే, ఏం లేకపోతుండే, బాగా అనిపిస్తుండే, ఎంత వర్క్ చేస్తున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేసిన ఏం ఫేమ్ రాలేదు. నాకు ఎప్పుడు ఛానల్ వదిలేయాలని అనిపించలేదు, బట్ కొంచెం బాగా ఇప్పుడు ఏంటంటే అందరూ సెటిల్ అవుతారు, నేను సెటిల్ అయ్యేజ్, అందరూ సెటిల్ అవుతారు, నేను ఒక్కొన్ని ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతారు అని ఒక బాధ ఉంటుండే. ఆ బాధ ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు, అందరి దగ్గర మనం ఫేమస్ ఊర్లో గుర్తుపడతారు, బయట గుర్తుపడతారు అందరూ మీ వీడియోస్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ రాకపోయేది, అసలు నేను కెమెరా చూసుకునేవాడిని. ఇప్పుడు అయ్యో బాబు నేను ఉన్నప్పుడు నేనే కెమెరా, నేనే అన్ని చూసుకునేవాడిని. మా చెల్లె హాస్టల్ వెళ్ళింది, ఫస్ట్ మా చెల్లె పైన డిపెండ్ అవుతుండే ఛానల్. హాస్టల్ వెళ్ళిన తర్వాత నాకు భయం అయింది, ఎందుకు అంటే ఆ హాస్టల్ వెళ్ళింది అనుకో, వెళ్ళింది ఇప్పుడు ఛానల్ ఇట్లా కుప్పగూలిపోతుంది. ఇప్పుడు ఒక్క పాప మిన్నే ఛానల్ అంతా నడుస్తుండే, వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్ చేస్తుండే. మెయిన్ ఆమెని హాస్టల్ పోతే ఛానల్ అనేది కుప్పగూలుతుంది. అబ్బా ఇట్లానే చేయాలి, అందరు బయట అంటుండే మీ చెల్లె పోతుంది ఛానల్ పడిపోదా అంటుండే. నాకు భయం అవుతుండే, తలుచుకుంటేనే భయం అవుతుండే, అమ్మో ఛానల్ పడిపోతుంది, ఇంత కష్టం చేసి అంత. మళ్ళా నేను 1-2 సార్లు ట్రై చేసిన, నాకు రాలేదు యాక్టింగ్. పిల్లల్ని తిట్టేవాడిని, గిట్లే అని తిట్టేవాడిని. నేను యాక్టింగ్ చేసేసరికి నాకు తడబడేది. అప్పుడు అనేవాళ్ళు పిల్లలు, విష్ణు ఏమయ్య మంచిగా ఉందా అని మమ్మల్ని ఒకప్పుడు అంటుంటివి, ఇప్పుడు నీకు అర్థమవుతుందా అనేవాళ్ళు. నాకు అర్థమైంది అప్పుడు ఇలా బాధ, తిట్టేవాడిని కొట్టేవాడిని, అమ్మో యాక్టింగ్ అంటే ఇంత. 2 రోజులు 3 రోజులు కష్టమైంది, ఇక తర్వాత కథ అలవాటు అయిపోయింది, కథ అట్లనే అయిపోయింది, ఇంకా అట్లా వీడియోస్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఓకే స్వాతి, నేను కొడుతుండే కదా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు కోపం వచ్చేది, వచ్చేదా తిరిగి కొట్టబోదేదా? లేదు, కొట్టినప్పుడు మళ్ళీ కొట్టినాక ఏంటనే గుర్తొచ్చేది అది. అంటే ఎవరు కూడా పాపం ఎదురు తిరగపోయేది. ఈ అబ్బాయి ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పెద్దగా ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా అంటే స్ట్రెస్ ఫీల్ అవుతా, ఎక్కువ స్ట్రెస్ అవుతుంది నాకు ఆ కంటెంట్లు అవన్నీ చూసుకునేసరికి.
వేరే వాళ్ళు ఉంటే ఓకే, నేను ఒక్కనే కాబట్టి నాకు అంత స్ట్రెస్ గా ఫీల్ అయ్యి మందికి ఎంత బక్కగా ఉన్నావు కదా. అట్లేం లేదు, అట్లేం లేదు. వినయ్ కొడుతుండేనా నిన్ను కూడా? లేదు అక్క, తిడుతుండే. తిడుతుండేనా? నీకేమనిపిస్తుంది? ఏమనిపించవు అయ్యా అన్నయ్య అంటే ఇంటికాడ దగ్గర ఉన్నప్పుడు చూదా అంతే తిడుతుండే, అంతే ఉండే పని పని అంటే ఇక అంటే బాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. కానీ ఏంటంటే ఎప్పుడు తిడుతుండేనా? లేదు. తిడతాడు, కెమెరా ముందు తిడతాడు, అలవాటు అయిపోయింది తిట్టించుకో. నాకేందంటే అక్కయ్య బయట మనం తిరగద్దు, స్టడీ చూసుకోవాలి, ఇటు యాక్టింగ్ చూసుకోవాలి, రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి. ఒకటి పడిపోయింది అనుకో మనం లాస్ అయిపోతాం. ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసి స్టడీ పోయింది అనుకో వీళ్ళని నన్ను అంటారు, విష్ణు చూసినావా అటు యాక్టింగ్ యాక్టింగ్ అని పిల్లలు చదువు ముంచిండు, ఏం యాక్టింగ్ అని తల్లిదండ్రులకు ఎక్కించారు. తల్లిదండ్రులు పంపిస్తారు, నాకు పంపారు. అట్లా చాలా రోజులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి, చాలా కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. చాలా అన్నారు కూడా, బయట వాళ్ళు అన్నారు, చాలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అన్నారు. అంటే ఏమంటారంటే పల్లెటూరులో అమ్మాయి ఎదుగుతుంది అవసరమా, యాక్టింగ్ ఎందుకు, పెళ్లి సంబంధాలు రావు అవసరమా అంటుండే. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అయితే పంపిపోతుంటే నేను నమ్మకమైన మనిషిని, ఇంటి దగ్గర వ్యక్తిని, చదువుకున్న ఆడపిల్లల్ని పంపించరు. ఎందుకు అంటే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి, నేను నమ్మకమైన వాడిని, ఇంటి దగ్గర కాబట్టి, విష్ణు మంచోడు నమ్మకమైన వాడు అని చెప్పేసి నాతో పంపిస్తారు. ఎక్కడికి షూట్ అయినా పంపిస్తారు, ఆడపిల్లైనా వీళ్ళైనా వస్తారు. నమ్మకం వాళ్ళకి, విష్ణు మంచోడు, మంచిగా చూసుకుంటాడు పిల్లలని నమ్మకం అట్లా. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ గొప్ప విషయం ఏంటంటే చీరలు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే. ఇప్పటికి పెద్దవాళ్ళకి కూడా కట్టుకోరాదు, వాళ్ళే కట్టుకుంటారు. అది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి వాళ్ళు రెడీ అవుతారు, ఒక్కొక్కళ్ళు కట్టేసుకుంటారు, కట్టేసుకొని బయటకు వెళ్ళేస్తారు అంతే. అబ్బో విశ్వాంత్, నిన్నైతే దొలిచి కొట్టినా కూడా తప్పలేదు, కొడతాడా నిన్న? ఒక్కొక్కసారి కొట్టడానికి తిడతాడు. కొట్టడానికి తిడతాడా? కొట్టించుకొని నువ్వు ఒక్కదాని విన్నా స్వాతి. కొట్టడానికి తిడతాడు నిన్ను కూడా, తిడతాడు. అంటే ఏంటంటే స్కూల్ కు ఓనని మారం చేస్తాడు, స్టమక్ పెయిన్, హెడ్ ఎక్ అది చేస్తాడు. వీళ్ళ మమ్మీ డాడీకి గాని మమ్మీకి గాని వినాడు, సజ్జ ఎక్కుతాడు, బాత్రూమ్ ఎక్కుతాడు, బంగ్లా ఎక్కుతాడు, ఆడిని ఎక్కుతాడు. నేను ఎక్కువ పోయేసరికి సైలెంట్ అవుతాను, ఎందుకంటే స్కూల్ పోతే షూటింగ్ లకి వెళ్ళి తీసేస్తాను తెలుసే కదా. పోతా అంటాడు. ఒకసారి వెళ్ళినా గొడవ అవుతుంది, వాళ్ళ మమ్మీని పోను అంటాడు. నేను ఒక్కసారి పోతున్నా బావ బ్యాగ్ వేసుకొని వెళ్ళి, అంటే భయం. ఎందుకంటే నేను వాళ్ళకి అట్లా చేసిన, ఒకవేళ మీరు స్కూల్ పోకపోతే గిట్ట వీడియోస్ లో రావు. నేనేంటంటే నేను ఫేమస్ కావాలి, గుర్తుపడుతురు కదా అన్నట్టు. చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది, మాట అనేది రాపోయేది, తొత్తుగా ఎలా మాట్లాడేది బయట అంటుండే. మీ బామ్మది మాట్లాడేది మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోయేది, కాకపోతే కసి చెయ్యాలి అని. ఆ కసితో స్కూల్కి వెళ్తున్నావు పాపం, అంతే కదరా? మీ వీడియోస్ లో యాక్టింగ్ కోసం ముసలి అవతారం వేయాలన్నప్పుడు వెనక్కి జుట్టు ఇట్లా వదిలేసి ముందు తెల్లగా వేసేసుకొని ముసలాల్లాగా రెడీ అయిపోయి ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టుగా మారిపోతుంటారు. ఎంత టైం పడుతుందా ఒక స్క్రిప్ట్ కి మీరు యాక్షన్ చేసి ఆ వీడియో రావాలంటే? టైం ఏం పట్టది, కాకపోతే ఏమైతుందంటే యాక్టింగ్ కూడా టేక్లు ఎక్కువ తీసుకోరు. ఎందుకు తీసుకోరు, అస్సలు తీసుకోరు. ఎందుకు అంటే మేము వాడుక భాషనే కదా, అది మా పల్లెటూరులో జరిగే వాడుక భాష. మేము ఏది కొత్తది ఏమో, కాకపోతే ఎడిటింగ్ లో ఇబ్బంది అవుతుంది, డబ్బింగ్స్ ఉంటాయి అవి ఇబ్బంది అవుతుంది, అది ఒకటి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఈ పిల్లలు ఎక్కడికి ఇప్పుడు ఒక షూటింగ్ ఉంది అనుకో, ఒక్కొక్కసారి గుర్తుంటేనేమో వస్తారు టైంకు, మర్చిపోతారు వీళ్ళంతా. వీడియో ఎక్కువ మర్చిపోతాడు, ఎక్కడికో క్రికెట్ ఆడి పోతాడు, మళ్ళీ తీసుకొచ్చి అరే షూటింగ్ ఉంది ఏమంటే అరే విష్ణు అన్న మర్చిపోయినా నాస్తున్నా అంటాడు. వీళ్ళని అందరినీ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అంతే. అది తప్ప ఇంకా ఇబ్బంది ఏం లేదు. రెడీ అవ్వడం, బట్టలు కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా వేసుకోవడం లేదు, అస్సలు లేదు. అన్ని ఎక్కడ దొరుకుతాయి మీకు? వెంట మాకు దొరుకుతాయి, అంటే మా ఇంటి దగ్గర మాకు షాప్ ఉంది, మళ్ళీ మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటాం, కొనుకొచ్చుకుంటాం అంతే. బట్ మాకు ఇక ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మాకు ఎటన్నా బయటకు పోతాం కదా షూట్కు, అప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ క్యారెక్టరేషన్ అనుకో, చూసి నవ్వుతే నాకు అంత షేమ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు నవ్వుతున్నారు, నన్ను నవ్వుతున్నారు, తొందర షూటింగ్ చేసుకోవాలి అంటే నాకు గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడవాళ్ళ వేషం వేసింది అనుకో, తొందరగా కానివ్వండి అంట. ఎందుకంటే వాళ్ళందరూ వస్తాయి. ఇప్పుడు పల్లెటూరులో ఎట్లుంటారంటే అందరు చూస్తారు, జమ అయ్యి చూస్తారు, విష్ణు భలే రెడీ అయ్యిండు అని. అది నాకు కొంచెం గిల్టీగా అనిపించేది. కాకపోతే వ్యూస్ వచ్చిన కొద్దీ మంచి విష్ణు మస్తు చేస్తున్నావు, నీలో టాలెంట్ బాగుంది అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యూస్ లో చాలా మంది కూడా కామెంట్ లో విష్ణు బాగా చేస్తున్నావు, నీలో టాలెంట్ ఉందంటే నాకు అరే వేస్తే బాగా మంది మెచ్చుకుంటున్నారు కదా అన్న దాంతో నేను వేసేవాడిని అంతే. అది క్యారెక్టర్, అంతే క్యారెక్టర్ తగ్గట్టు వేసుకుంటూ పోవడమే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.